గతసారి మనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం కదా. పని చేయటం మానేస్తే చాలదు, పని చేస్తూనే అందులో అతుక్కుపోకుండా ఉండాలని. అవును, అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు కదా, పని చెయ్యి కానీ ఫలితం మీద మనసు పెట్టకు అని. సరిగ్గా చెప్పావు ఆరవ్, అది కర్మయోగం యొక్క గుండె. ఇప్పుడు కృష్ణుడు ఇంకా లోతుగా వెళ్తున్నాడు. పనిచేస్తూ ఎలా స్వచ్ఛంగా ఉండాలో, ఎలా ప్రేమతో ఉండాలో చెప్తున్నాడు. అమ్మా, ఇప్పుడు ఏ శ్లోకాలు చదువుతావు? 5వ అధ్యాయంలో 6 నుండి 10 వరకు. ఇవి చాలా అందమైన శ్లోకాలు మీరా. వీటిలో ఒక తామరాకు గురించి కూడా చెప్తాడు కృష్ణుడు. తామరాక? అదెందుకు? అది వినాలంటే మనం శ్లోకాల్లోకి వెళ్ళాలి. అమ్మ చదవని. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు, అన్నీ వదిలేసి కూర్చుంటే సంతోషం రాదు, అది కష్టంగానే ఉంటుంది. కానీ భక్తితో మనసు నిలకడగా ఉంచుకుని పనిచేసేవాడు అతను చాలా తొందరగా ఆ ఉన్నతమైన స్థితికి చేరుకుంటాడు. అంటే అన్నీ వదిలేయడం మంచిది కాదా? అదే కదా చమత్కారం ఆరవ్. కేవలం వదిలేయటం వల్ల ఏమీ అవ్వదు. ఒక్కసారి ఆలోచించు, స్కూల్లో చదువు మానేస్తే నీకు నిజంగా సంతోషంగా అనిపిస్తుందా? మొదట్లో అనిపించవచ్చు, కానీ తర్వాత బోర్ కొడుతుంది. సరిగ్గా అదే కృష్ణుడు చెప్తున్నది. పని వదిలేయడం కాదు, పనిలో భక్తి ఉండాలి. అప్పుడే అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. భక్తి అంటే పూజ చేయడమా నాన్న? భక్తి అంటే ప్రేమతో చేయడం మీరా. నువ్వు బొమ్మలు గీసేటప్పుడు మనసు పూర్తిగా అందులో ఉంటుంది కదా, అది కూడా ఒక రకమైన భక్తే. ఇప్పుడిక్కడ ఒక విషయం గుర్తుంచుకో, నిజమైన సంతోషం కేవలం పని మానేయటంలో లేదు, భక్తితో పని చేయటంలో ఉంది. ఇది ఈ శ్లోకం చెప్పే ముఖ్యమైన విషయం. అంటే హోంవర్క్ కూడా భక్తితో చేయొచ్చా? అదే చేయమని కృష్ణుడు చెప్తున్నది. నువ్వు హోంవర్క్ చేసేటప్పుడు ఇది పూర్తి చెయ్యాలి అని మాత్రమే కాదు, నాకు ఇది నేర్చుకోవాలని ఉంది అని చేస్తే అది భక్తి అవుతుంది. ఓ, అప్పుడు బోర్ కూడా కొట్టదు. చాలా బాగా చెప్పావు మీరా. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఇంకా ముందుకు వెళ్తున్నాడు. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, యోగంతో పనిచేసేవాడు, మనసు స్వచ్ఛంగా ఉన్నవాడు, తన మనసుని జయించినవాడు, ఇంద్రియాలని అదుపులో పెట్టుకున్నవాడు, అతను అందరి మనసులోనూ ఉంటాడు, అందరూ అతని మనసులోనూ ఉంటారు. ఇంత పని చేస్తున్నా అతనికి ఏదీ అంటుకోదు. అంటే అందరూ అతన్ని ఇష్టపడతారా? అవును ఆరవ్, ఎందుకంటే అతను అందరినీ సమానంగా చూస్తాడు. తనకు మంచిది కావాలని కాదు, అందరికీ మంచిది కావాలని పనిచేస్తాడు. ఇంద్రియాలు అంటే ఏమిటి నాన్న? కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, ఇవన్నీ ఇంద్రియాలు మీరా. ఇవి బయట ప్రపంచంతో మన కనెక్షన్. వాటిని జయించడం అంటే ఏమిటి? వాడుకోకూడదా? వాడుకోవడం తప్పు కాదు ఆరవ్, కానీ అవి చెప్పినట్టు వినకూడదు. ఉదాహరణకు, నువ్వు ఆకలిగా లేకపోయినా మిఠాయి కనిపిస్తే తినాలని అనిపిస్తుంది కదా, అప్పుడు వద్దు అనగలగటమే ఇంద్రియాలని జయించడం. ఆహా, అది చాలా కష్టం. అవును, కష్టమే. కానీ అది చెయ్యగలిగేవాడు అతను ఎంత పని చేసినా అందులో అతుక్కుపోడు. స్వచ్ఛమైన మనసు ఉన్నవాడు అందరికీ ప్రియమైనవాడవుతాడు. ఇది ఈ శ్లోకం చెప్పే విషయం. నాకు అలా అవ్వాలని ఉంది. అది మంచి మనసు మీరా. ఇప్పుడు తర్వాత కృష్ణుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యం శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ నస్నన్ గచ్చన్ స్వపం శ్వసన్. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, నిజంగా తెలిసినవాడు అంటే తత్వం అర్థమైనవాడు ఇలా అనుకుంటాడు, నేను ఏమీ చేయటం లేదు, అతను చూస్తున్నాడు, వింటున్నాడు, తాకుతున్నాడు, వాసన చూస్తున్నాడు, తింటున్నాడు, నడుస్తున్నాడు, నిద్రపోతున్నాడు, శ్వాస తీసుకుంటున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. కాని లోపల అతనికి తెలుసు, ఇవి నేను చేయటం లేదు. అది ఎలా సాధ్యం? అతనే చేస్తున్నాడు కదా. ఆరవ్, ఒక్క నిమిషం ఆలోచించు. నువ్వు ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నావు కదా, నువ్వు ప్రయత్నించి తీసుకుంటున్నావా? లేదు, అది అదే జరుగుతుంది. అదే కృష్ణుడు చెప్తున్నది. శరీరం దాని పని చేసుకుంటోంది, ఇంద్రియాలు వాటి పని చేసుకుంటున్నాయి, కానీ లోపల ఉన్న నిజమైన నేను అది వేరే. అది చెయ్యడం లేదు, చూస్తోంది మాత్రమే. నిజమైన నేను అంటే ఆత్మ మీరా, మన లోపల ఉన్న ఆ ప్రశాంతమైన భాగం. అది ఎప్పుడూ మారదు, అలసిపోదు, బాధపడదు. కానీ నేను అలసిపోతాను కదా అమ్మా. శరీరం అలసిపోతుంది ఆరవ్,
కానీ లోపల ఉన్న నువ్వు అది ఎప్పుడూ అలసిపోదు. కృష్ణుడు మనకు ఆ తేడా చూపిస్తున్నాడు. రోజువారీ పనులు చేస్తూనే మన నిజమైన స్వభావాన్ని మర్చిపోకూడదు. ఇది ఈ శ్లోకం మనకు చెప్పే విషయం. నాన్నా, తర్వాత శ్లోకంలో ఇంకా చెప్తాడా? అవును మీరా, తర్వాతి శ్లోకం ఇదే విషయాన్ని ఇంకా లోతుగా చెప్తుంది. వినండి. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ నున్మిషన్ నిమిషన్ నపి ఇంద్రియానీంద్రియార్థేషు వర్తంతంత ఇతి ధారయన్. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, మాట్లాడేటప్పుడు, విడిచేటప్పుడు, పట్టుకునేటప్పుడు, కళ్ళు తెరిచేటప్పుడు, మూసేటప్పుడు కూడా అతనికి తెలుసు ఇవి ఇంద్రియాలు, వాటి పని చేసేసుకుంటున్నాయి, నేను వాటికి అతీతంగా ఉన్నాను అని. అంటే అతను రోబోలాగా ఉంటాడా? ఫీలింగ్స్ ఉండవా? ఆహా, చాలా మంచి ప్రశ్న ఆరవ్. రోబో కాదు, పూర్తిగా వ్యతిరేకం. అతనికి ఫీలింగ్స్ ఉంటాయి, కానీ అవి అతన్ని కొట్టుకుపోనివ్వవు. అది ఎలా? ఒక నది ఒడ్డున నిలబడి నీళ్లు చూస్తావు కదా, అవి వేగంగా పోతున్నా నువ్వు కొట్టుకుపోవు. అలాగే ఇంద్రియాలు వాటి పని చేస్తున్నాయి, కానీ లోపల ఉన్న నేను స్థిరంగా ఉంటాను. ఓ, అంటే పరీక్ష వచ్చినప్పుడు భయం అనిపించచ్చు, కానీ దానివల్ల పారిపోనక్కర్లేదు. సరిగ్గా చెప్పేవారు. భయం అనిపించడం తప్పు కాదు, కానీ నేను భయం కంటే పెద్దవాడిని అని తెలిసి ఉండటం, అదే కృష్ణుడు చెప్తున్నది. నాకు చీకటంటే భయం, కానీ నేను అందుకంటే పెద్దదాన్ని అని అనిపించవచ్చా? అవును మీరా, నువ్వు భయాన్ని చూడగలవు, అంటే నువ్వు దానికంటే పెద్దదానివి. అది అర్థమైతే చాలు. ఇప్పుడు మనం ఒక అందమైన శ్లోకం దగ్గరికి వచ్చాం. అందులో తామర ఆకు వస్తుంది. అమ్మ చదవని. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, తన కర్మలన్నింటినీ పరమాత్మకు అర్పిస్తూ ఫలితం మీద ఆసక్తి వదిలేసి పనిచేసేవాడికి ఏ పాపమూ అంటుకోదు. ఎలాగంటే తామర ఆకుకి నీళ్లు అంటుకోనట్టు. తామర ఆకుకి నీళ్లు అంటుకోవా? అది నీళ్లలోనే ఉంటుంది కదా. అవును మీరా, తామర ఆకు నీళ్లలోనే ఉంటుంది, కాని నీళ్లు దానిమీద నిలవకుండా జారిపోతాయి. ఒకసారి చూసావా? అవును, వర్షం పడినప్పుడు తామర ఆకు మీద నీళ్లు గుండ్రంగా పడతాయి, తర్వాత జారిపోతాయి. అదే కృష్ణుడు చెప్తున్న సంగతి మీరా. మనం ప్రపంచంలో ఉంటాం, పనిచేస్తాం, కాని దానిలో అతుక్కుపోకూడదు, నీళ్లల్లో తామరాకులాగా. అంటే పని చేయకూడదు అని కాదు కదా, పని చేస్తూ దానిలో కొట్టుకుపోకూడదు అని. ఆరవ్, సరిగ్గా పట్టుకున్నావు. ఇది కర్మయోగం యొక్క సారాంశం. కానీ ఫలితం పట్టించుకోకపోతే మనకు ముందరువి ఎలా తెలుస్తుంది నాన్నా? ఫలితం పట్టించుకోవడం వేరు, ఫలితానికి అతుక్కుపోవడం వేరు. ఆరవ్, నువ్వు ఫ్రెండ్ ప్రాజెక్ట్లో హెల్ప్ చేస్తావు కదా, అది వాడికి నచ్చుతుందా అని ఆలోచించకుండా వాడికి నిజంగా హెల్ప్ అవ్వాలని చేస్తావు కదా, అదే ఇక్కడ. అవును, నేను మీరాకి బొమ్మ వేసి ఇచ్చినప్పుడు నచ్చిందా అని చాలాసార్లు అడుగుతాను. అది ప్రేమ మీరా, కాని నచ్చకపోయినా బాధపడకపోవటం అది తామర ఆకు. ఫలితం మీద ఆసక్తి వదిలేసి పని చేయడమే నిజమైన స్వేచ్ఛ. ఇది ఈ శ్లోకం మనకు ఇచ్చే బహుమతి. తామరాకు ఉదాహరణ చాలా బాగుంది నాన్న, మర్చిపోను. ఇవాళ మనం చాలా అందమైన విషయాలు చూసాం. భక్తితో పనిచేయడం, మనసు స్వచ్ఛంగా ఉంచుకోవడం, ఇంద్రియాలని అర్థం చేసుకోవడం, తామర ఆకులాగా ప్రపంచంలో ఉండటం. నాకు తామర ఆకు గుర్తుంటుంది అమ్మా. గుర్తుంచుకో మీరా, కృష్ణుడు ఇంకా ముందుకు వెళ్తున్నాడు. తరువాత అతను అర్జునుడికి చెప్తాడు, శరీరంతో, మనసుతో, బుద్ధితో, ఇంద్రియాలతో పనిచేసేవాళ్లు వాళ్ళు ఆత్మని శుద్ధి చేసుకోవడానికే పనిచేస్తారు అని. అంటే పని చేయడమే ఆత్మని శుద్ధి చేస్తుందా? అదే కృష్ణుడు చెప్పబోతున్నది ఆరవ్. సరిగ్గా ఆ ప్రశ్నే నువ్వు పట్టుకున్నావు. అమ్మా, పని చేయటం ద్వారా మనసు శుద్ధి అవుతుందా? అది ఎలా?